ఆటలంటే మనకు తెలిసి క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నిస్ యాదకొస్తాయి. చాలా మట్టుకు పోరలంతా సెలవులు వస్తే బాల్ బ్యాట్ పట్టుకొని పోతుంటారు, టైంపాస్ కాడుకొని వస్తుంటారు. కానీ కొందరు సీరియస్గా తీసుకొని రాష్ట్రం తరపున దేశం తరపున ఆడే లెవెల్కు పోతారు. అదే కాలో రెక్కో లేనోళ్ళు అయితే ఇంట్లో కూకొని టీవీలో ఆటలు చూసుకుంటా కూకోవాల్సిందే. కానీ గిల్లు అట్లా కాదుల్లో. ఒంటి కాలుతోనే హై జంప్ చేస్తున్నాడు అన్న. తోటోళ్ళు ఎట్లా దుంకుతున్నారో వాళ్ళకంటే ఇంకా జనంత ఎక్కువే దుంకుతుండు. ఉరుకుడు నడుచుడు పోటీల్లో దుమ్ము దులుపుతున్నారు మన పారా అథ్లెట్లు. ఇటు సైకిల్ ర్యాలీ తీస్తున్న గిల్లని చూడుర్రి, ఓ కాలు లేకున్నా అందరితో పాటు సైక్లింగ్ చేస్తున్నాడు అన్న. మొన్న లండన్ నుంచి ప్యారిస్ దాకా 500 కిలోమీటర్లు 3 రోజులు సైకిల్ దొక్కిండు గీ అన్న. పేరు ఆదిత్య. నేను లండన్ నుంచి ప్యారిస్ చేసినాను 520 కిలోమీటర్స్ ఇన్ 3.5 days. అరౌండ్ 8,500 to 9,000 feet ఉండేది క్లైమ్. ఇది వన్ ఆఫ్ మై హార్డెస్ట్ రైడ్ ఉండే. ఆసియన్ గేమ్స్ లో దేశానికి 2 బంగారు బిల్లలు పట్టుకొచ్చి ఇప్పుడు పారా ఒలింపిక్స్ లో సైక్లింగ్ లో బిల్లలు పట్టుకొస్తానికి తయారైతున్నాడు. మనోన్ లెక్కనే చాలా మంది 5K 10K మారథాన్లలో టాలెంట్ చూపిస్తున్నారు. సైక్లింగ్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ పోటీల్లో కొందరు బిల్లలు పట్టుకొస్తుంటే ఇంకా కొందరు అయితే నేషనల్ గేమ్స్, ఆసియా గేమ్స్, పారా ఒలింపిక్స్ లో పథకాలు పట్టుకొస్తారు. విధికి ఎదురు ఉరుకుతున్న గిసొంటోళ్ళని చూసి నేర్చుకునేది టన్నుల కొద్దున్నదుల్లా.